నమస్తే. పంచాయత్ సెక్రటరీల ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఇది మనం కేసీఆర్ గవర్నమెంట్ హయాం నుంచి ఇప్పటిదాకా వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. 2019లో వీళ్ళు అపాయింట్ అయ్యారు. ఎక్కడ కూడా ప్రొబేషన్ పీరియడ్ అన్నది ఒక 6 నెలలు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది. కానీ వీళ్ళది సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు మొన్నటిదాకా ప్రొబేషన్ పీరియడ్లోనే ఉన్నారు. సో ఆ ప్రొబేషన్ పీరియడ్లో వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగినా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగినా ఎలాంటి ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ కూడా రావు. సో అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యోగాలు చేశారు. కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. మనం కూడా సిద్దిపేట కలెక్టరేట్ దగ్గర, ఇంకా కొన్ని కలెక్టరేట్ ఆఫీసుల ముందు వాళ్ళు చేసిన ధర్నాని మనం వెళ్ళి కవర్ చేసినాం. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళ సమస్యల కోసం మళ్ళీ రోడ్డు ఎక్కుతున్నారు. కొంతమంది ఇందులో కూడా గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు వాళ్ళకి గ్రేడ్స్ వారీగా ఉద్యోగులని డైరెక్ట్గా రిక్రూట్ చేసుకున్నారు. జూనియర్ పంచాయత్ సెక్రటరీస్ అని ఇట్లా. అండ్ కొంతమంది అవుట్సోర్సింగ్ ఓపీఎస్ కింద దాదాపు ఒక 1038 మంది వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి సమస్యలు వాళ్ళవే. ఈ మధ్యకాలంలో ఒక కొత్త యాప్ తీసుకొచ్చి ఆ యాప్ని వాళ్ళ ఫోన్లోనే ఇన్స్టాల్ చేసి వాళ్ళని కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఫేస్ రికగ్నిషన్ పెట్టి వాళ్ళ అటెండెన్స్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక థర్డ్ పార్టీకి ఇచ్చారు, మా వ్యక్తిగత సమాచారం అంతా వాళ్ళ చేతిలోకి పోయే ప్రమాదం ఉందని అట్లా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని ఒత్తిడి చాలా విపరీతంగా ఉన్నది. దీంతో ఆ ఒత్తిడి తట్టుకోలేక రోడ్ యాక్సిడెంట్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే దాదాపు 10ల సంఖ్యలో పంచాయత్ సెక్రటరీలు ప్రాణాలు కోల్పోయారు. సో ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ. మరి గవర్నమెంట్ ఎందుకు వీళ్ళ మీద ఫోకస్ చేయట్లేదో అర్థం కావట్లేదు. సో మొండికి పోయి కొంతమందిని టర్మినేట్ కూడా చేసినట్టున్నది, కొంతమంది ఓపీఎస్ అవుట్సోర్సింగ్ పంచాయత్ సెక్రటరీస్ని. మరి ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నది? సో దీని మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. నా ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు, క్రాంతి దళ్ అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమకారుడు. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. కవిత కూడా నమస్తే అన్నది, అటు ఇక్కడ నుంచి జై తెలంగాణ అన్నారు. ఆమెదేమన్నా విని మీరేమన్నా? ఆఫ్ కోర్స్ మీరు ముందు నుంచి జై తెలంగాణ నాకు కోర్స్ తెలిసినప్పటి నుంచి జై తెలంగాణ అంట కదా. తెలంగాణ వచ్చినా కూడా నువ్వు జై తెలంగాణ ఏంటంటే కూడా నాది అట్నే కంటిన్యూ అవుతుంది. ఆమె కొత్తగా స్టార్ట్ చేసినట్టుంది కదా. నమస్తే అనొద్దట, హలో అనొద్దట, ఓన్లీ జై తెలంగాణ. జై తెలంగాణ కొత్త రోల్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ లెక్క అన్నట్టు. ఇది ఒరిజినల్ గోల్డ్ కాదు, వాళ్ళు షో ఆఫ్ కేసులు అవి. మాదేమో గుండెలకెళ్ళి వచ్చేది, వాళ్ళు దాన్ని ఏమో రాజకీయంగా వాడుకుంటేందుకు చేసేటువంటి నినాదాలు అవి. అందుకే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ గుర్తుకొచ్చింది. ఇప్పుడు భారత జాగృతికి వెళ్ళి పోయి తెలంగాణ జాగృతి అయింది. మళ్ళా ఆడ నూకలు సాలినాయి, తిహార్ జైలు కాడికి పోయి కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు కొత్త కథ మొదలు పెట్టారు. జనం అంతా చూస్తారు, జనానికి అంతా తెలుసులే. మాకేమో మనసులోకి వెళ్ళి ఇట్లా వస్తుంది, లోపలికి తన్నుకుంటుంది. అందుకే ఎంతమంది చెప్పినా కానీ జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, అమర వీరులకు అనేది అది మాట మొదలు పెట్టగానే అది వస్తూనే ఉంటుంది. అది సత్యదాకా ఉంటుంది అది. సో ముఖ్యమైన విషయం ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసేది పంచాయత్ సెక్రటరీల అంశం. దాదాపు 9,000 పైన జూనియర్ పంచాయత్ సెక్రటరీలు, ఓపీఎస్లు, ఇట్లా రకరకాల గ్రేడ్లతో వాళ్ళంతా డైరెక్ట్గా రిక్రూట్ అయిన వాళ్ళు వీళ్ళంతా. సరే, కొంతమంది అవుట్సోర్సింగ్ ఉండొచ్చు. సో వీళ్ళ ప్రొబేషన్ పీరియడ్ దగ్గర నుంచి వాళ్ళు పోరాటం చేసుకుంటూనే వస్తున్నారు. సో ఇప్పటికీ స్టిల్ వాళ్ళ పోరాటం కంటిన్యూ అవుతున్నది. మీలాంటి వాళ్ళు వాళ్ళకి మద్దతుగా నిలబడుతున్నారు. సో ఈ విషయం మీద మీరు గమనించిన అంశాలు ఏంటి? దాదాపు వాళ్ళకు 15 డిమాండ్స్తో ప్రభుత్వం ముందు ధర్నా చేస్తున్నారు. పాపం వాళ్ళది నిజంగా చెప్పాలంటే హరిగోస పడుతున్నారు వాళ్ళు పంచాయత్ సెక్రటరీలు. పల్లెలు, తెలంగాణ పల్లెలు అనాథలైనాయి. వీళ్ళకి అరకుర జీతాలు ఏదో పాపం వస్తుంటే ఆ జీతాలు కూడా కొట్లాడి తెచ్చుకున్నటువంటి నౌకర్లు. వీళ్ళు వచ్చినాక సర్వీస్ యాడ్ చేస్తామని కూడా చెప్పారు, మేనిఫెస్టోలో కూడా చెప్పారు. మేనిఫెస్టో ఉంది నా దగ్గర. వీళ్ళు రెగ్యులరైజ్ కూడా చేయలే. అయినా కానీ అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఏ పనైనా ఓటర్ ఐడీలకు సంబంధించినటువంటి వాళ్ళే, ఇందిరమ్మీన్లు వాళ్ళే, విఆర్ఓలు కూడా వాళ్ళే. నేను చెప్పేది కాదు, మొన్న వాళ్ళ మీటింగ్కి వచ్చినప్పుడు పంచాయత్ మినిస్టర్ సీతక్కనే చెప్పింది, మీరు గ్రామాల కలెక్టర్లు మీరు అని చెప్పింది. పాపం అది వినగానే మా వాళ్ళంతా ఉబ్బిర్రు. కరెక్టే, కానీ వాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు దాదాపు 18-20 నెలలు అంటే గ్రామ పంచాయత్ వ్యవస్థ పోయిన కాడికెళ్ళి మొదలు పెడితే ఇప్పటి వరదాకా వాళ్ళకు గ్రామాలలో ఒక్క పైసా కూడా ఫండ్స్ ఇస్తలేరు. ఇవ్వకుంటే వీళ్ళ మీద బర్డెన్ ఏమవుతుందంటే, వీళ్ళకి వచ్చిన జీతాల పైసలతోటి ఇప్పుడు రోజు ఏమైతుందంటే చెత్త మోసేందుకు ట్రాక్టర్లు తీసుకుపోవాలి. పొడి చెత్త, తడి చెత్త అంతా తీసుకుపోయి చేయాలి. దానికి డీజిల్ వేయాలి. నెలకు ఎంత చిన్న ఊరైనా ఏదైనా 15,000 నుంచి 20,000 రూపాయలు అయితే డీజిల్ ఖర్చులే అవుతాయి. ఇప్పుడు వాళ్ళకి వచ్చే జీతంలో 24,000 ఏమో బేసిక్ ఉంటుంది, 30,000 దాకా వస్తుంది వాళ్ళకు. సగం జీతం డీజిల్ పైసలే. నేను అడిగినా మరి మీరు ఎందుకు ఇబ్బంది పడాలంటే, మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తే అంతనే చెప్పింది, నా కంప్లైంట్ రావద్దు, లేకపోతే వీళ్ళని మమ్మల్ని హరాస్ చేస్తారు.
ఇట్లా డిపిఓ దగ్గర నుంచి కావచ్చు, కమిషనర్ దగ్గర నుంచి కావచ్చు, కలెక్టర్ ఆర్డర్స్ అని చెప్తారు, లేకపోతే సిపిఆర్ దగ్గర నుంచి అంటే కమిషనర్ పంచాయత్ రాజ్ కాడికి వెళ్ళి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అంటారు. మేము చచ్చిపోతున్నాము, మాతో అయితే లేదు. ఇట్లా ఒక దిక్కేమో వర్క్ సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకో దిక్కేమో ఓవర్లోడ్ అవుతున్నారు వాళ్ళు, కంప్లీట్ ఓవర్లోడ్. అన్ని పనులు మొత్తం వాళ్ళే కదా. మాకు ఇప్పుడు నిన్న మొన్న చెప్తున్నది ఏంటంటే అమ్మారా బూతులు తిడుతున్నారు ఊర్లలో. ఇది ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు లిస్టులు వాళ్ళ గవర్నమెంట్ 10 ఇచ్చింది, అప్లికేషన్లు 200-300 అప్లికేషన్లు వచ్చినాయి. ఈ సెక్రటరీ గాడే కథ పెట్టిండని చెప్పి మా మీద మొదలు పెట్టారు. సంబంధం లేదు, ఆ ఇందిరమ్మ కమిటీలని ఆ కాంగ్రెస్ లీడర్లని అపాయింట్ చేసిరు. కానీ లిస్టులు మొత్తం వీళ్ళని తయారు చేసిమంటే వీళ్ళు మొత్తం సీరియల్ ప్రకారంగా వీళ్ళు చేసి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన సంబంధం సంతకం పెట్టాల్సిన సెక్రటరీ అధికారి కదా, అధికారి అయినా కనుక అవ్వనకం తిడుతున్నా ఏం చేయాలి అర్థమైతే లేదు. మాకు నిద్ర పడతలేదు. రాత్రి కూడా తాగేవాడు 12 గంటలకు చేస్తాడు, వాడు 2 గంటలకు ఫోన్లు చేస్తాడు, ఫోన్లు ఎత్తాలి, ఎత్తగానే బూతులు మాట్లాడుతుండ్రు. రే నువ్వు ఏంది ఇదంతా అంటే బాగా న్యూ సెన్స్ అండ్ నాన్ సెన్స్ కింద అవుతున్నది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కింద గ్రౌండ్ లో ఇది ఒకటే కాదు, ఏ సమస్య వీళ్ళు ఖాళీ పంచాయతీ రాజ్కు సంబంధించినటువంటి దాంట్లో అపాయింట్మెంట్స్ తీసుకొని సర్వం పనులు మొత్తం వాళ్ళ మీదనే పెడుతున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా ఈ ఫేషియల్ ఐడి ఒకటి తీసుకొచ్చి పెట్టిన తర్వాత దాదాపు 50% అట్లా ఎంప్లాయీస్ ఆడవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అనేది ఏంటంటే మా ప్రైవసీ పోతున్నది ఇలా. ఇప్పుడు మనం చూస్తున్నాం ఉట్టిగా ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఇట్లా ఉట్టిగా కింది మీద కంటే మన పైసలు నిమిషాలలో సెకండ్లలో లేపుకోపోతున్నారు కదా. సో అట్లా మా వ్యక్తిగతమైనటువంటి సమాచారాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాము. పెట్టండి, మీరు బయోమెట్రిక్ పెట్టండి. ఇప్పుడు మా ఒక్కరికే ఎందుకు, మరి అందరికి అట్లనే ఉన్నది కదా. మాకు బయోమెట్రిక్ పెట్టండి, మా 10 గంటలు ఫిక్స్ చేయండి. 8 గంటలు ఫిక్స్ చేస్తారో ఎన్ని గంటలు ఫిక్స్ చేస్తారో 10 గంటలు, 6 నుంచి 8 గంటల వరకు ఉండాలి, లేదు 8 గంటల నుంచి 8 గంటల వరకు ఉండాలి. వాళ్ళు చెప్పేది ఏంటంటే పొద్దున 6 గంటల వరకు మేము ఊర్లలో ఉండాలి, ఎందుకంటే సఫాయి పనులు ఇవన్నీ మేమే చేయించాలి. 11 గంటల వరకు మాకు ఆ పనులు ఉంటాయి. తర్వాత ఆఫీసర్లది వాళ్ళదో వీళ్ళది ఊరు విజిట్ ఉంటుంది, మేము కూడా మొత్తం ఊరంతా మళ్ళీ తిరిగేది ఉంటుంది. దాని తర్వాత రిపోర్ట్స్ అంటారు, రాత్రి కాగానే కాన్ఫరెన్స్ కాల్స్ అంటారు, గూగుల్ యాప్ లో పోయి కమ్యూనికేషన్ గురించి అని చెప్పి మొత్తం ఏదంటది మళ్ళీ వారానికి 3 సార్లు మేము ఆఫీసుల చుట్టూ మళ్ళీ అక్కడికి రమ్మంటారు. సో విపరీతమైన పనుత్తిడితోటి మాకు తొందరలో యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. నిన్నగాక మొన్న సోనాలి అని ఒక అమ్మాయి ఖమ్మంలో యాక్సిడెంట్ అయి చనిపోయింది. సో దారుణంగా ఉంది, చాలా దారుణంగా. మీరు చూసారు కదా ఫోటో, ఎంత ఘోరంగా ఉన్నది. అట్లా దాదాపు 60 మంది దాకా చచ్చిపోయారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంకొక ట్రాజెడీ ఏంటంటే అవుట్ సోర్సింగ్ వాళ్ళది. అవుట్ సోర్సింగ్ నిన్న రంగారెడ్డి జిల్లాలో 19 మందిని అవుట్ సోర్సింగ్ వాళ్ళను తీసేసారు. ఈ అవుట్ సోర్సింగ్ అంటే వీళ్ళు కూడా మెరిట్ వచ్చిన వాళ్ళే. వీళ్ళు ఆ 9,355 మంది ఏదైతే రిక్రూట్మెంట్ అయినరో ఆన్ మెరిట్ లో, దాంట్లో కొంతమంది వేరే జాబ్స్ వచ్చిన తర్వాత పోయిన తర్వాత దాంట్లో మెరిట్ ప్రకారం వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇంకా రెగ్యులరైజేషన్ కూడా కాలేదు. వీళ్ళు ఎప్పుడైతే మేము మా అన్ని మీరు ఫేషియల్ పెడుతున్నారు కదా, ఫేషియల్ కాదు మాకు సిస్టమేటిక్ అన్ని చేయండి, మా ఫండ్స్ చేయండి, ఇప్పుడు అప్పులు చేయలేక మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పని వీళ్ళు ఎవరు కూడా అటెండెన్స్ వేస్తలేరు. వేయకుంటే ఇమీడియట్ గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మిమ్మల్ని తీసేస్తున్నామని 19 మందిని నిన్న తీసేస్తున్నామని చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా నిన్న కూడా దాదాపు అంటే ఈవెన్ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి జిల్లాలో కూడా ఒక్కరిద్దరే అటెండ్ అయినరు, గద్వాల్లో ఒక్కరు అటెండ్ కాలే. ఏది అటెండెన్స్ మాత్రమే, కానీ పనులు మొత్తం చేస్తున్నారు వాళ్ళు. పనులు మేము చేస్తున్నాం, మేము దాంట్లో అటెండెన్స్ వేయమని చెప్తున్నారు. మా రిపోర్ట్స్ అన్ని ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ రోజు వాళ్ళు చేసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే మేము ట్రాక్టర్లు కూడా ఇక మాకు సాల్ అయిపోయింది, ఇప్పటికి ఏం అవుతుంది. ట్రాక్టర్లు కూడా ఇప్పుడు ఊళ్ళో చెత్త తీసే ట్రాక్టర్లు ఉంటాయి కదా, దాని డీజిల్ పోసే పైసలు కూడా మా దగ్గర లేవు. మీరు దయచేసి గ్రామ పంచాయతీకి మీరు పైసలు పంపిండ్రి. ఇప్పుడు గ్రామ పంచాయతీ నేను అడిగిన ట్యాక్సెస్ కూడా మీకు వసూలు అయితే కదా, ట్యాక్సెస్ వసూలు అయితే ట్రెజరీకి పోతున్నాయి, కానీ వీళ్ళు చెక్కులు ఇస్తే అవి పాస్ అయితే లేవు. ఇప్పుడు ఒక్క చెక్ కూడా పాస్ కాలే. అయితే ఈ బర్డెన్ మొత్తం ఏమైతున్నది వీళ్ళ మీద. లైట్లు పోతే మా మీద పడుతున్నది, నల్లాలు ఖరాబ్ అయితే మా మీద పడుతున్నది. ఏ పని ఊర్లలో ఏ డెవలప్మెంట్ వర్క్ సర్పంచ్ అడుగుతారు, మా మీద విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి అవుతున్నది. ఒకటి ఆఫీసర్లతో ఒత్తిడి అవుతున్నది, ఇంకో దిక్కు జనం నుంచి కూడా ఫోన్లు చేసి ఒత్తిడి అవుతున్నది. మాకు ఆ సమస్యలు మాకు విపరీతంగా ఉన్నాయి. సో దీన్ని పెట్టుకొని ఇప్పుడు మా డిమాండ్స్ ఏంటంటే మేము అన్ని చేస్తాం, ఒక ఫేషియల్ మాత్రం మాకు ఆబ్జెక్షన్ ఉంది, థర్డ్ పార్టీకి ఇస్తున్నారు కాబట్టి సేఫ్ కాదు, మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం ఇది, ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి. కానీ బయోమెట్రిక్ పెట్టండి మీరు ఏదంటే అది ఏదో మేము చేసేందుకు తయారున్నామని చెప్పని వాళ్ళు అంటారు. ఓవర్లోడ్ మరీ టూ మచ్ ఆఫ్ బర్డెన్ అవుతున్నది మాకు అన్ని డిపార్ట్మెంట్స్ చూసేవారు అనేది. అది ఒకటి మమ్మల్ని మానవతా దృక్పథంతో మీరు ఆలోచన చేయండి, మేము చేయమని అవి కూడా ఏం చేయమని చెప్తలేం. ఇప్పుడు మంత్రే చెప్పింది క్లియర్ గా, రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓలు కూడా లేరు కాబట్టి విఆర్ఓలకు సంబంధించిన పని కూడా మీద వర్క్ లోడ్ అవుతున్నదని కమిషనర్ ముంగట వీళ్ళ మొన్న ఎంప్లాయీస్ అందరు వచ్చినప్పుడు ఈవెన్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా ఆ మీటింగ్ లో ఉండే పున్నం ప్రభాకర్ వాళ్ళందరూ ముంగట చెప్పిండ్రు, మేము తొందరగానే మీ సమస్యలు సాల్వ్ చేస్తామని మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ముఖ్యమంత్రి కూడా
మీరు బాండెడ్ లేబర్ లెక్క వీళ్ళతో పని తీసుకుంటున్నారని పిసిసి ప్రెసిడెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వచ్చి వీళ్ళ సభలలో వచ్చి మాట్లాడినోడు ఆయన మాట్లాడి మేనిఫెస్టోలో కూడా పెట్టిరు అని. కానీ ఈయన వచ్చిన తర్వాత సేమ్ అదే కంటిన్యూ అవుతున్నది. అయితే ఇప్పుడేంది నాకు అర్థం కాదు ఏంటంటే మరి వీళ్ళకి సోయి ఉన్నదా లేదా నాకు తెలుస్తలేదు. ఈ కమిషనర్లకు ఇటువంటి ఆర్డర్లు ఎందుకు ఇస్తున్నారు? ఇంకా వాళ్ళకి ఏదో మంచిగా చెప్పుకొని అటో ఇటో చేసి అంటే వాళ్ళు మీదేసుకొని చేస్తున్నారు కదా ఇవన్నీ. వాళ్ళు కంప్లీట్ గా మీదేసుకొని ఆర్థిక పరమైనటువంటి భారాలు మరి మీరెందుకు చేస్తారంటే ఒత్తిడైనా ఏమేమో ఇచ్చి వాళ్ళు ఏం చేస్తారో మాకేం తెలుస్తలేదు. అందుకని కానీ ఇప్పుడు దీనిలో సక్సెస్ ఎంత 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 అంటే వాళ్ళు కొన్ని వేల మంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు. నిన్న నాకు ఒక చాట్ పంపించిండ్రు, నేను చూస్తే నిన్నటి రోజు టోటల్ 12,777 మందిలో వాళ్ళు అటెండ్ కాకుంటున్న వాళ్ళు 11,551 మంది అటెండ్ కాకుంటున్నారు. అంటే చాలా పెద్ద నెంబర్ కదా ఇది. ఇంట్లో ఉన్నది ఏది దీంట్లో అటెండెన్స్ లో ఏనంటే వాళ్ళు వాళ్ళు అటెండెన్స్ సంతకం పెడతలేరు. అంటే నీకు 10,000 కన్నా పైన 11,000 దాకా వాళ్ళు 11,500 మంది నువ్వు ప్రొటెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ లోపల ఎంత స్ట్రాంగ్ పెయిన్ ఉంటే వాళ్ళు అంతగానం చేస్తారు. సో ఈ పెయిన్ ఉన్నది కనుక గవర్నమెంట్స్ దీన్ని ప్రాపర్ గా కన్సిడర్ చేయకపోతే ఈ పంచాయతీ ఎలక్షన్స్ ముంగట ఇది ఒక పెద్ద కాంగ్రెస్ కు మాత్రం పెద్ద దెబ్బ. ఇగో నిన్న ఇచ్చిన ఆర్డర్ కూడా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్ 19 మందిని చేవెళ్లలో 4 ఇబ్రాహీంపట్నము, తర్వాత మొయినాబాద్ 1, నందిగామ 5 మందిని, షాబాద్, శంషాబాద్, శంకర్పల్లిలో 4, ఇట్లా అందరు టోటల్ 19 మెంబర్స్ నిన్న రస్టిగేట్ టర్మినేషన్ ఆర్డర్స్ ఇచ్చిండు. ఇప్పుడు ఒక నౌకరి వాళ్ళు అడుగుతున్నది జెన్యూన్ డిమాండ్, దానికి మీరు టర్మినేషన్ అనేది పరిష్కారం కాదు కదా. నువ్వు పిలుచుకొని కూర్చోబెట్టాలి, మరి ఓవర్ బర్డెన్ అవుతుందా దానికి ఏం చెప్తారు మరి మీరు? ఇప్పుడు వాళ్ళు అడిగే సమస్యలకు 15 డిమాండ్స్ అడుగుతున్నట్టున్నారు. యాప్ ఏదో ఉందండి, డిఎస్ఆర్ యాప్ సంథింగ్ ఏదో. యాప్ వీళ్ళ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలట, వీళ్ళ ఫోన్ లో డౌన్లోడ్ చేసి వీళ్ళ ఫోన్ నుంచే చేయాలట. వీళ్ళ ఫోన్ నుంచి. ఇప్పుడు దాంట్లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు పెట్టినటువంటి 15th డిమాండ్ ఇది. ఇప్పుడు నేను చదివిపిస్తా. ప్రస్తుతము అమల్లో ఉంటున్నది డిఎస్ఆర్ యాప్ వల్ల చాలా సమస్యలు, చాలా సమయము వృధా అవుతున్నందున మరియు మా యొక్క వ్యక్తిగత అవసరాల నిమిత్తం వినియోగిస్తున్నటువంటి మొబైల్ ఫోను ఈ యాప్ ఇన్స్టాల్ చేయడం వల్ల మా యొక్క ఫోన్లు హ్యాంగ్ అయ్యి పనిచేయడం లేదు. ఇటీవల ఈ యాప్ లో ఆన్లైన్ హాజరు కొరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాకు అదే ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్ అనే దాన్ని పెట్టి చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే మాకు ట్యాబ్ ఇన్రీ, సపరేట్ ట్యాబ్ ఇన్రీ, గవర్నమెంట్ ప్రైవేట్ ఏజెన్సీస్ కు ఇచ్చడం వల్ల మా వ్యక్తిగతమైనటువంటి భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కూడా మాకు ఇష్యూస్ ఉన్నాయి దీంట్లో అని చెప్పి క్లియర్ చెప్తున్నారు. సో వాళ్ళు ఏం వెనక కోతలేరు, దేనికి వెనక కోతలేరు. ఫేషియల్ అనేది అంటే థర్డ్ పార్టీకి ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. ఆ ఆబ్జెక్షన్స్ గవర్నమెంట్ నివృత్తి చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు అడిగిందే బయోమెట్రిక్ పెట్టండి. మీరు బయోమెట్రిక్ పెడితే నీకు ఫేషియల్ అవసరం లేదు, థర్డ్ పార్టీ దేనికి అవసరం లేదు, బయోమెట్రిక్ ఉంటుంది. 10 గంటలు మీరు పెట్టండి. GOMS 317 ద్వారా ఇతర జోన్లకు కేటాయించిన కార్యదర్శులను వెంటనే సొంత జిల్లాలకు బదిలీ చేయాలని చెప్పండి. ఇంకోటి స్పౌస్ సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి వీళ్ళ డిమాండ్స్ వల్ల. ప్రతి జోన్ నుంచి ఇట్లా గ్రేడ్ల వారీగా మీరు ఇప్పటిదాకా ఏంటంటే ఆ ప్రమోషన్ కు సంబంధించినటువంటి కూడా మీరు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయండి. సో ఇది వీళ్ళ ఆపకపోతే వీళ్ళ డిమాండ్స్ ను కన్సిడర్ చేయకుండా దీన్ని ఇమ్మీడియట్ గా వెంటనే గవర్నమెంట్ పిలుచుకొని కూర్చోబెట్టుకొని అమికబుల్ గా సెటిల్ కాకుంటుంటే మాత్రం గ్రామాలు ఇయాటి నుంచి కంపుగా మారబోతున్నాయి. పట్టణాలకు మళ్ళీ ఇక ముందు నీ పల్లె సౌఖ్యాలకే ఇల్లు రా పల్లెడ స్వర్గమై విలసిల్లు రా అని చెప్పని ముసలినారాయణ గారు రాసినట్టు గ్రామ పంచాయతీల మీద పంచాయతీల వ్యవస్థ వచ్చిన తర్వాత. కానీ మీరు వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్ ను కూడా మొత్తం ఆగమాగం చేసి 3 టైర్ సిస్టమ్ అనేది రాజీవ్ గాంధీ ఆయనే తెచ్చి మొత్తం పెట్టిండు కదా. సో దాన్ని మీరు మొత్తం ఎక్కడిదక్కడ కుంటుపరిచేసి పని చేసేటోళ్ళు చేయనీయకుంటే ఏదైతే చేస్తున్నారో ఆ పాయింట్ లో చదవమంటారా? ఇంకా చాలా ఉన్నాయి, యాక్చువల్ గా చాలా ఉన్నాయి. సో అందుకని నేను మాక్సిమం ఏంటంటే మాటలలో కవర్ చేసినట్టే చేసిన నేను. కానీ అదే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ట్రెజరీ అందు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ కలెక్షన్ చేసి అలా పెట్టిండ్రు, కానీ అవి పాస్ అయితలేవు కనుక వీళ్ళ మీదే పడుతున్నాయి మొత్తం. నిర్వీర్యం భాగంగా ట్రాక్టర్ డీజిల్ పైసలు కూడా వీళ్ళ మీద. ఇవి మేజర్ పాయింట్స్ అన్ని ఆల్మోస్ట్ నేను కవర్ చేసినటువంటి. జనరల్ ఫండ్ కు సంబంధించినటువంటిది కూడా వీళ్ళకు ఏం వస్తలేవు. సో ఈ డిమాండ్స్ అన్ని కూడా ఆర్థికంగా అంటే ఒక దిక్కు మానసికంగా పనొత్తుడితో పాటు ఆర్థిక పరమైనటువంటి భారాలు కూడా మా మీద పడుతున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎప్పటికప్పుడు మేము ఇట్లా రాత్రి పూట కూడా ఏ బిల్ అయినా కానీ మాకు ఏ ఆఫీసర్ ఫోన్ చేస్తున్నాడు, ఎవడు ఫోన్ చేసి తిడతాడో అన్నట్టుగా
ఏ బూతులు తీసి ఏం తిడతారు అన్నట్టుగా అట్లా అభద్రతగా స్పెండ్ చేయాల్సి వస్తుంది. పిల్లలతో కూడా టైం స్పెండ్ చేసే పరిస్థితి లేదు అనే దాంట్లో వాళ్ళు చాలా ఏంటంటే అయోమయం జగన్నాథం అనే రీతిలో ఉన్నారు ప్రస్తుతానికి వాళ్ళు. సో గవర్నమెంట్ వెంటనే వీటిని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు లేకపోతే రేపు వాళ్ళకు పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బపడే అవకాశం ఉంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళు నువ్వు సర్పంచ్ లేరా, వార్డ్ మెంబర్స్ లేరా, నువ్వు అన్న ప్రామిసులు కూడా నువ్వు అమలు చేస్తలేవు. వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు. యాక్సిడెంట్స్ అయితే కూడా కనీసం ప్రభుత్వం నుంచి వాడు సంతాపం ప్రకటించిన పాప అనవ్వలేదు. నేను ఆఫీసులో కూడా మొత్తం వచ్చి నిలబడ్డారు. రేపు కూడా వాళ్ళు ఇంకేదో ప్రోగ్రామ్ చేసి ఆల్రెడీ ఎంపీడీఓస్ కు కలెక్టరేట్ లో రిప్రజెంటేషన్స్ ఇచ్చుడు అయిపోయింది. అటు నుంచి ట్రాక్టర్స్ బంద్ అంటే గ్రామంలో చెత్త ఎత్తేటోళ్ళు ఉండరు. రేపటి నుంచి కంపు కొడుతుంది. జనం బూత్ మాటలతోనే ఇంకా వీళ్ళ చెవులకు ఇంకా కంపు కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది కనుక వాళ్ళు వెంటనే దీన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరుతో పాటుగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మీరు నష్టపోయే అవకాశం ఉంది. ప్రతి గ్రామానికి పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు చాలు కదా మొత్తం ఏం జరుగుతుంది ప్రజలు తెలుసుకోవడానికి. సో ఆ పంచాయత్ సెక్రటరీ మీకు వ్యతిరేకంగా రేపు పనిచేసే ప్రయత్నం వస్తే మీ అడ్రస్సే గల్లంత అవుతుంది కదా. సో ఇమీడియట్గా కనీసం ఆ రాజకీయ కోణంలో అయినా ఆలోచించి వీళ్ళ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.